ఈ ప్రభుత్వానికి ఇంకో మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసినారు. నిజంగా ఒకవైపున అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్నది ఉన్నది ఎందుకు, ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇస్తారు? చదువులు, వైద్యము, లా అండ్ ఆర్డరు, ట్రాన్స్పరెన్సీ, వ్యవసాయము, ఏ కదా చేయాల్సింది? అన్నీ తిరోగమనమే, అన్నీ స్కామ్లే, ఏవి పట్టించుకునే పరిస్థితి లేదు, అన్నీ ప్రైవేట్, బాధ్యత నుంచి అన్నీ తప్పించుకోవడం. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయినాయి. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 18 months ఇంటూ 300 కోట్లు అంటే 5,400 కోట్లు. ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ఈ మధ్యకాలంలో నేను గురించి ఎక్కువ మాట్లాడి వాళ్ళు స్ట్రైకులు గీకులు అంతా చేస్తారంటే ఇచ్చిందంతా మొత్తం చూస్తే 1,800 కోట్లు, 3,600 కోట్లు బకాయిలు. నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 కూడా స్కామ్గా మార్చేసినారు. 5 కోట్లు నెట్వర్త్ లేనివానికి ఇచ్చినారు 104, 108. మన తెలుగుదేశం ఆఫీస్లో డాక్టర్ల సెల్ అధ్యక్షుడు అంటాడు. కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాంజా ఇచ్చినాడు, అది ఇంకో పెద్ద స్కామ్. అదేందో తెలుసా? ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తాడు. చూడండి, transfer of human resources of existing hospitals and cost thereof. The government of Andhra Pradesh will provide only salary for the medical and non-medical staff transferred with the existing hospital for 2 years from the effective date. ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు 550 బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ 5 to 6 crores పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్. అంటే సంవత్సరానికి 60-70 కోట్లు, 2 ఏళ్లకు 120 నుంచి 140 కోట్లు, 2 ఏళ్లకు ఈయన ఇస్తున్నాడు. అంటే ఆశ్చర్యం ఏంటంటే, ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు. ఆశ్చర్యంగా లేదా? ఇది బొనాన్సా కాదా? ఇది స్కాముల్లో కూడా మరి అన్నిటికన్నా పెద్ద స్కామ్ కాదా ఇది? కొత్త గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తా ఉన్నా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఎక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో మా పార్టీ ఇప్పటికే భారీ ర్యాలీలు ప్రజల తరపున ప్రజలతో కలిసి ప్రజల గొంతుకను ఇప్పటికే వినిపించడం జరిగింది. 1 కోటి మందికి పైగా సంతకాలు పెడుతూ ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రజలు సంఘీభావం తెలుపుతా ఉన్నారు. కాబట్టి ఈ నెల 10వ తారీఖున ప్రజలు చేసిన ఈ సంతకాల పత్రాలు ప్రజలకు, మీడియాకు, అందరికీ కూడా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో డిస్ప్లే చేసి ప్రజలకు, మీడియాకు చూపించి ఈ నెల 10వ తారీఖున నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లాలకు పంపడం జరుగుతుంది. 13వ తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీ చేసి ప్రజలు చేసిన ఆ సంతకాలు, ఆ 1 కోటి సంతకాలకు పైగా ఆ పత్రాలను పార్టీ సెంట్రల్ ఆఫీస్కు జిల్లాల నుంచి బయలుదేరుతాయి. ఈ 1 కోటి సంతకాలకు పైగా ఈ పత్రాలను తీసుకుని రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల 16న సమర్పిస్తాం.